హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము ఏ రోజు ఏ కథ చెప్పుకున్నప్పటికీ కూడా మనం సమాజం ఎలా ఉండాలి, దాన్ని సమాజ నిర్మాణ కోసం ఋషుల దగ్గర నుంచి కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎలా తీర్చిదిద్దారు అన్వయించుకోవాలి. మనం ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ వెళ్తుంటే ప్రతి విషయంలో కూడా ఒక గొప్ప విలువల్ని గుర్తించగలం మనం. మరి నిన్న గౌతముడు ఇంద్రుణ్ణి అలాగే అహల్యని కూడా శపించాడు కదా. మరి అహల్యకి శాప విమోచనం తెలియజేశాడు. కానీ ఇంకా ఇప్పుడు దేవేంద్రుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. మరి దేవేంద్రుడు తన వృషణాల్ని పోగొట్టుకొని భయంతో దీనంగా దేవతల్ని, ఋషుల్ని, అగ్నిని అందరినీ కూడా చూసి చెప్తున్నట్ట. చేసిన తప్పు చేశాక ఎంత పశ్చాత్తాపడినా దాని తాలూకు ప్రభావం ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. మరి నేను మహాత్ముడైన గౌతముడికి కోపం పుట్టించే పనిచేశాను. గౌతముడు నన్ను వృషణాలు లేనివానిగా శపించి అహల్యను పరిత్యజించాడు, వదిలేశాడు. ఇలా శాపం వల్ల నేను గౌతముడి తపస్సుని అపహరించాను. అందువల్ల దేవతలారా, మరి మీరందరూ కూడా ఋషులతో చారుణలతో కలిసి నాకు మళ్ళీ వృషణాలు కలిగేటట్లుగా చేయండి అని అడిగాట. ఇంద్రుడు చెప్పిన మాట విని అగ్ని ఇంకా ఇతర దేవతలందరూ కూడా సమస్త వాయువులతో కూడి పితృదేవతల వద్దకి వెళ్ళారట. అడుసు తొక్క నేల కాలు కడుగ నేల అనే సామెత ఉంది కదా. తెలిసి మరి నాకేం కాదులే అని అడుసు దొక్కితే కాళ్ళు కడుక్కోకుండా తప్పదు కదా. అప్పుడు నీళ్ళ కోసం పరుగులు పెట్టాలి. ఇది కూడా అంతే కదండి. మరి పితృదేవతల దగ్గరికి వెళ్ళి అడిగారట, మీకు యాగంలో భాగం కల్పించటం కోసం ఇంద్రుడు తనని తను నష్టపోయాడు. మరి వృషణాలు తీసి ఇంద్రునికి ఇచ్చేయండి. ఈ మేషం వృషణములు లేనిదైనప్పటికీ కూడా మీకు యజ్ఞఫలం లభిస్తుంది. మరి మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఇక ముందు మానవులు ఫలాలు లేని మేకల్ని ఇస్తారు అని దేవతలు చెప్పారట. మరి అగ్ని మొదలైన దేవతల మాటలు విని ఈ హవిర్భాగం ఏదైతే గ్రహించటానికి యాగభూమికి వచ్చేసున్న పితృదేవతలు మేక వృషణాలు పెరికి తీసేసి ఇంద్రుడికి ఇచ్చారట. మరి రామా, అది మొదలు పితృదేవతలు హవిర్భాగం వద్దకు వచ్చి వృషణాలు లేని మేకలను భుజిస్తారట. మరి అయినప్పటికీ కూడా అవి వృషణాలు ఉన్న మేషాల ఫలితాన్ని ఇస్తాయట. అవి లేని వాటిని భుజించినప్పటికీ కూడా అవి ఉన్న ఫలితాన్ని ఇస్తాయట. మరి అప్పటి నుంచి కూడా గౌతముని మహిమ వలన దేవేంద్రుడు మాత్రం మేక మరి వృషణాల్ని పొంది ఉన్నట్ట. మరి రామ, నువ్వు ఈ అహల్య శాపాన్ని పోగొట్టగలిగేవాడు నువ్వే. కాబట్టి పుణ్యకర్ముడైన గౌతముని ఆశ్రమానికి వెళదాన్రా. మహాభాగురాలైన ఈ అహల్యకు శాప విముక్తిని కలిగించు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాట. మరి విశ్వామిత్రుడు చెప్పింది విన్న రాముడు లక్ష్మణ్తో విశ్వామిత్రునితో కూడా కూడుకొని ఉన్నవాడై గౌతముని ఆశ్రమంలోకి అడుగు పెట్టాట. అహల్య ఒక చోట పడి ఉందిట. తపస్సు వల్ల కలిగిన కాంతితో ఆమె ఎవ్వరూ కూడా చూడనలవి కాకుండా ఉందిట. మరి శాపం కదండి. అంతేగాది దేవతలు కానీ మనుషులు కానీ అసురులు కానీ ఆమె సమీపంలోకి వెళ్ళలేరు ఎవరు కూడా.
ఆమె బ్రహ్మదేవుడి చేత మహాప్రయత్నం మీద నిర్మింపబడిన దివ్య రూపంతో మాయామయిలాగా ఉందిట. మరి తీగలతోనూ పుష్పాలతోనూ మరుగుపడి ఉండడం వల్ల మేఘాలు అటూ ఇటూ తిరుగుతూ మంచు చేత కప్పబడిన నిండు చంద్రునిలా ఉన్న జలమధ్యంలో ప్రతిబింబించిన సూర్యకాంతిలా ఉన్న అహల్యని రాముడు చూశాట. మరి అహల్య గౌతముడి మాట ప్రకారం రామదర్శనం అయ్యేంత వరకు ముల్లోకంలో ఎవ్వరికీ కూడా కనపడకుండా అదృశ్యమై ఉందిట. ఇప్పుడు శాపం తీరింది కాబట్టి అహల్య అందరికీ కూడా కనిపించింది. అప్పుడు రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారట. అహల్య కూడా రాముడు ఈ ఆశ్రమానికి రాగానే నీకు శాప విముక్తి కలుగుతుంది, నీవు ఆతిథ్యం ఇవ్వడం వలన పరిశుద్ధురాలవుతావు అని అప్పుడు గౌతముడు చెప్పిన మాటలు తలచుకొని రామలక్ష్మణులను పూజించిందిట. ఆమె అర్ఘ్యం, పాద్యం, ఆతిథ్యం అన్నీ కూడా రామునికి ఇచ్చిందిట. రాముడు యథావిధిగా దాన్ని స్వీకరించాడు. అప్పుడు దేవతలు భేరీలు మ్రోగించారు. పూలవాన కురిసిందిట. గంధర్వులు ఆడారు, అప్సరసలు పాడారు. మరి దేవతల తపోబలంతో పరిశుద్ధయ్యే గౌతముని శాపమునకు లోబడి ఉన్న అహల్యను చూసి బాగు బాగు అని కొనియాడారట వాళ్ళంతా కూడా. మహాతపస్వి అయిన గౌతముడు రాముడు రావటం విని అక్కడికి వచ్చాటండి. అహల్యను తీసుకొని యథావిధిగా రాముణ్ణి పూజించాట. రాముడు గౌతముని పూజలు అందుకుని అక్కడి నుంచి మిథిలా నగరం బయలుదేరాట. మరి విశ్వామిత్రుని ముందుంచుకొని రామలక్ష్మణులు ఈశాన్య దిక్కుగా వెళ్ళి జనకుడి యొక్క యాగశాలలో ప్రవేశించారటండి. అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తున్నట్ట. మరి దేశాల నుంచి వేదంగవేత్తలైన బ్రాహ్మణులు అనేక వేల మంది వచ్చారట. వందల కొద్దీ బళ్లతో మహర్షులు తమ కోసం నిర్దేశించిన భాగాల్లో ఉన్నారట. రాముని మాట మీద విశ్వామిత్రుడు జన సమ్మర్దం అంతగా లేని చోట జల సమృద్ధి గల ప్రదేశంలో కొలువు చేశాట. మరి జనకునికి విశ్వామిత్రుడి రాక తెలిసింది. మరి అంత మహర్షి వస్తే వెంటనే తెలియకుండా ఎలా ఉంటుంది? వెంటనే అతను తన పురోహితుడైన శతానందునితో కూడా కలిసి అక్కడికి వచ్చారు. ఋత్విక్కులు త్వరగా వచ్చి విశ్వామిత్రుడికి నమ్రతగా సమంత్రకంగా అంటే మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇచ్చారట. ఆ పూజలు అందుకున్న విశ్వామిత్రుడు నీకు క్షేమమేనా, యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోందా అని జనకుణ్ణి ప్రశ్నించారట. మరిన్ని ఇంకా మునులను, పురోహితులను, ఋత్విక్కులను యథావిధిగా అందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నట్ట విశ్వామిత్రుడు. అప్పుడు జనకుడు విశ్వామిత్ర మహర్షి ముని పుంగువులతో కూడా ఈ ఆసనాన్ని స్వీకరించండి అని కోరాట. విశ్వామిత్రుడు తర్వాత తక్కిన వారు కూడా కూర్చున్నారు. మరి పురోహితుడు శతానందుడు తక్కిన మునులతో, ఋత్వికులతో కూర్చున్నట్ట. మరి జనకుడు మంత్రులతో ఆసీనుడై ఉన్నాడు సింహాసనం మీద. అప్పుడు జనకుడు విశ్వామిత్రుని చూసి నేను చేసిన యాగఫలం ఇప్పుడు దేవతలు నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను భగవంతుడైన నిన్ను చూడడం వల్ల యాగఫలం పొందాను. విశ్వామిత్ర, నీవు మునులతో కూడా యాగశాలకు రావడం వల్ల నేను పుణ్యవంతుడైనానయ్యా. యాగం పూర్తి కావడానికి ఇంకా 12 రోజులు ఉన్నాయని మునులు చెప్పారట. అప్పటి వరకు నీవు ఉండి
ఆ పైన ఆవిర్భాగాన్ని కోరి వచ్చిన దేవతలను చూడాలి అని చెప్పాట. జనకుడు అధిక సంతోషంతో మరి 2 చేతులు కూడా కలిపి నమస్కరించి, విశ్వామిత్ర మహాముని, ఈ కుమారులిద్దరూ కూడా విష్ణుమూర్తి వలె పరాక్రమం కలిగి గజసింహ శార్దూల వృషభాల వలె పరాక్రమం కలిగి ఉన్నారు. మరి అమ్ముల పొదులు, ధనస్సు, ఖడ్గము ధరించి ఉన్నారు. తామర్రేకుల వలె విశాలమైన కన్నులు కలిగి అందులో అశ్వనీ దేవతలను తలపింపజేస్తున్నారు. మరి వీరు కాలినడకన ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకోసం, ఎవరి కోసం వచ్చారు, వీరు ఎవరి కొడుకులు, ఆకాశంలో చంద్రసూర్యుల వలె ఈ యాగశాలలో కనిపిస్తున్నారు కాబట్టి మీరు మాకు వీళ్ళ కథ ఏంటో చెప్పవలసింది అని అడిగారట. జనకుని మాటలు విన్న విశ్వామిత్రుడు, వీళ్ళు దశరథ మహారాజు కుమారులు అని చెప్పి రామలక్ష్మణులిద్దరినీ కూడా పరిచయం చేశారట. మరి రామలక్ష్మణులు తనతో సిద్ధాశ్రమానికి రావడం, అక్కడ రాక్షస సంహారం, విశాలానగరం చూడటం, అహల్య వృత్తాంతం, గౌతమ మహర్షిని కనుగొనటం, మరి జనకుని ఇంట ఉండే శివధనస్సు ఎంతటిదో పరీక్షింపదలచి మిథిలకి రావడం, ఈ కథ అంతా కూడా జనకుడికి తెలియజేశాట విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చెప్పింది విన్న గౌతముని జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? తపస్వి మహాప్రభావుడు అయిన శతానందుడు గగుర్పాటు పొంది అతి మానసుడైన రాముని చూసి ఆశ్చర్యం ప్రకటించాట. ఆ శతానందుడు రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రునితో, విశ్వామిత్ర, నీవు దీర్ఘకాలం తపస్సు చేసింది యశస్విని అయిన నా తల్లి అహల్యను రాముడికి చూపించావా? నా తల్లి అహల్య సమస్త ప్రాణులకు పూజనీయుడైన రాముని వనంలో గల ద్రవ్యాలతో పూజించిందా? నా తల్లికి విధి బలమున సంభవించిన మునుపటి కీడు జరిగినట్లుగా రాముడికి చెప్పారా? నా తల్లి రాముడికి ఆతిథ్యమిచ్చి నా తండ్రైన గౌతముణ్ణి కూడిందా? నా తండ్రైన గౌతముడు రాముణ్ణి పూజించాడా? మహాత్ముడగు ఈ రాముడు హిమోత్పర్వత ప్రాంతం నుండి వచ్చిన నా తండ్రిని పూజించారా? మరి విశ్వామిత్ర, మా ఆశ్రమానికి వచ్చిన పరిశుద్ధుడైన ఈ రాముడు మా తండ్రి అయిన గౌతమునికి నమస్కారం చేశాడా అని అడిగాట. అప్పుడు విశ్వామిత్రుడు, శతానంద, ఏదీ కూడా వదిలిపెట్టలేదయ్యా. ఏది చేయాలో అది చేశాను. రేణుక జమదగ్నితో కలిసినట్లుగా అహల్య గౌతముని కలిసింది. మరి విశ్వామిత్రుడు చెప్పిన స్పష్టమైన మాటలు విని శతానందుడు, రామ, నీకు స్వాగతం. ఎక్కడా కూడా ప్రతిహతం కాని మహిమగల విశ్వామిత్రుణ్ణి పురస్కరించుకొని దైవయాగం వల్ల నీవిక్కడికి వచ్చావు. విశ్వామిత్రుడు అమోఘమైన కార్యాలని చేసినవారు. తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యారు. ఇతని కాంతికి ఎక్కడ సాటి లేదు. ఇతను మహాప్రభావుడు. ఇతనే పరమగతి. రామా, గొప్ప తపం మూలంగా ఈ విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి లోకంలో నీకంటే పుణ్యవంతుడు మరి లేరు. విశ్వామిత్రుని బలం ఎలాంటిదో నీకు నేను చెప్పాలి కదా రామా అని అన్నట్ట. మరి అలా అహల్య శాప విముక్తి తెలుసుకున్నాం కదా. అలాగే శతానందుని మాటలు కూడా విన్నాము. మరి రేపు ఏం జరుగుతుందో, విశ్వామిత్రుడు గురించి శతానందుడు ఏం చెప్తాడో మనము విందాము. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.